అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిని నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలు, ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, అధిక ఎండలకు పాలి హౌజుల్లో పండించే పంటల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు ప్రస్తుతం పొట్ట దశ నుంచి కంకి ఏర్పడే దశ వరకు ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో దుబ్బు దశలో కూడా ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఎండలకు వరిలో పలు రకాల చీడపీడలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, అలానే కొన్ని ప్రాంతాల్లో కంకినల్లి, సుడిదోమ వ్యాపించి పంటను నష్టపరుస్తున్నాయి. ఈ దశలో సరైన యాజమాన్యం చేపట్టకపోతే పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్. వరి పంటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు పలు చోట్ల పిలక దశ నుండి మరియు గింజలు నిండుకునే దశల్లో రకరకాల దశల్లో ఉండడం గమనించడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులకు రాత్రిపూట అధికంగా కురుస్తున్నటువంటి మంచు, అదేవిధంగా ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వివిధ రకాలైనటువంటి పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి వరి పంటను నష్టం కలగడం జరుగుతుంది. ఈ యొక్క నష్టం కలగజేసే కారకాల్లో ముందుగా కాండం తొలుచు పురుగు. కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంత్రానిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి కనుక మధ్యస్థంగా ఉన్నట్లయితే మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు నుంచి మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు ఈ రెండు కూడా ఒకేసారి రావడం అనేది జరుగుతుంది. ఒకేసారి వచ్చినప్పుడు కూడా మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు నుండి మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మంచు అలాగే ఉష్ణోగ్రత ప్రభావం వల్ల పలు చోట్ల అగ్గి తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని చోట్ల గింజ నిండుకునే దశల్లో కూడా మెడవిరుపు తెగులు కూడా ఆశిస్తున్నట్టు రైతులు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ అగ్గు తెగులుకి సాధారణంగా మనకు ఆశించిన వెంటనే తాత్కాలికంగా నత్రజని అలాగే నత్రజని సంబంధిత కాంప్లెక్స్ ఎరువులను మనం పైపాటుగా వేయడం నిలిపివేసుకోవాలి. అలాగే పంట రోగ నిరోధక శక్తి పెంపొందించేటువంటి పొటాష్ ఎరువులను మనకి ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున వేసుకోవాలి. ఈ యొక్క అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు నివారణకు ప్రథమంగా ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే మొదట మనకి ఐసోప్రోథిలిన్ అనేటువంటి మందు 300 మిల్లీలు ఒక ఎకరానికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే కాసుగామైసిన్ అనేటువంటి మందును కూడా
1 లీటర్ నీటికి గాను 2.5 మిల్లీలు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే పికాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ కలిపి ఉన్న మిశ్రమ మందును మనకి 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని, లేదా ప్రోపికోనజోల్ మరియు ట్రైసైక్లోజోల్ అని కలిపి ఉన్న మిశ్రమ మందును 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉధృతి దశలో ఉన్నటువంటి ఈ అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు నుంచి వరి పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులు ఎప్పుడైతే ఈ అగ్గి తెగులు అలాగే మెడవిరుపు తెగులు గమనించిన వెంటనే గనక పిచికారీ చేసుకున్నట్లయితే దీని యొక్క ఫలితాలు మనం ఆశించిన మేరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి రోగం కాబట్టి మనకి అతి తొందరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు సూచించినటువంటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత ప్రభావాల వల్ల దోమపోటు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వరి దుబ్బుల దగ్గర అలాగే పిల్ల మరియు తల్లి పురుగులు మనకి దుబ్బుల నుండి రసం పీల్చడం వలన వరి సుడులుగా ఎండిపోయి పూర్తిగా ఎండుగడ్డి మాదిరిగా మనకి అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దోమపోటు ముఖ్యంగా మనకి మార్చి 2వ పక్షం నుండి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే రైతులు ఈ యొక్క దోమపోటుని సకాలంలో గుర్తించి ఇప్పుడు సూచించేటువంటి మందులు ముఖ్యంగా మనకి పైమెట్రోజన్ అనేటువంటి మందు 0.6 గ్రాములు లేదా డైనటోఫెరాన్ అనేటువంటి మందును కూడా 0.4 గ్రాములు, అలాగే ఇథిప్రోల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కూడా 0.25 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమ నుంచి నివారించుకోవచ్చు. దోమపోటు వచ్చినప్పుడు పొలంలో ఎటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ సంబంధిత మందులను పిచికారీ చేయరాదు. అలాగే వరి పంటలో చాలా వరకు ఈ గింజలు నిండుకునేటువంటి దశలో కంకినల్లి కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కంకినల్లి నివారణకు గాను మనకి స్పైరోమెసిఫిన్ అనేటువంటి మందును 1 మిల్లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకినల్లిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఉధృతి కొంచెం తక్కువగా ఉన్నట్లయితే మనకి ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును కూడా మనకి 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కంకినల్లి నుండి నివారించుకోవచ్చు. రోజురోజుకు ఎండవేడిమి పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నియంత్రిత వాతావరణంలో అన్ని కాలాలలోనూ పలు రకాల పూలు, కూరగాయల సాగు కోసం పాలీహౌజుల్లో సేద్యం చేస్తున్నారు. ఆరుబయట కంటే పాలీహౌజుల్లో ఒకంత ఎక్కువే వేడిమి ఉంటుంది. అధిక పెట్టుబడులు అవసరమయ్యే పాలీహౌస్ సాగులో ప్రతి పువ్వు, కాయ అత్యంత విలువైనదే. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టి మొక్కలపై ఈ అధిక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించుకోవాలి. వేసవిలో పాలీహౌస్ పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఇప్పుడు చూద్దాం. పాలీహౌజ్లలో పెంచే పూలు, కూరగాయలు వేసవి ఉష్ణోగ్రతల్ని తట్టుకునేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం మొదలైనప్పుడు మెత్తటి సున్నం పలుచుగా నీటిలో కలిపి పాలీహౌస్ పైభాగం మొత్తం ఎండగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీనివల్ల వేడిని కొంతవరకు తగ్గించవచ్చు. ఆ తరువాత తొలకరిలో కురిసే వర్షానికి ఈ సున్నం కరిగిపోతుంది. పాలీహౌస్ పైభాగంలో ఏర్పాటు చేసిన షేడ్ నెట్లను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలి. రాత్రిళ్లు పూర్తిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల రాత్రిళ్లు వీచే చల్లటి గాలితో మొక్కలు వేడిని తగ్గించుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో పాలీహౌజ్ను మూసి ఉంచకూడదు. మామూలుగా పాలీహౌస్లను ఉత్తర, దక్షిణం వైపు నిర్మించుకుంటారు. వేసవిలో ఉదయం 10 గంటల వరకు తూర్పు వైపు ఉండే ఎండ నుంచి మొక్కలను రక్షించుకోవడానికి 35% షెడ్లను మూసి ఉంచాలి. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి పడమర వైపు నెట్లను కూడా మూసి సాయంత్రం తెరవాలి. దీనివల్ల ఎండ తీవ్రతను తగ్గించవచ్చు. కాలిబాటల్లో లావు ఇసుకను 2 నుంచి 4 అంగుళాల మందాన పోసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇసుకను నీటితో తడపాలి. దీనివల్ల 2 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
వేసవిలో కార్నేషన్, జెర్బెరా పూల కాడలు త్వరగా పెరగవు. ఎందుకంటే వేరు వ్యవస్థ ఉన్న మట్టి ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడు ఉండాలి. అందువల్ల ఇసుక తడిపేటప్పుడు బెడ్డు అంచులు కూడా తడిపితే ఉష్ణోగ్రత తగ్గి పూల నాణ్యత బాగుంటుంది. వేసవిలో పాలీహౌస్లో నీటి వినియోగం పెరుగుతుంది. అందువల్ల నీటిని ఉదయం, సాయంత్రం కూడా మొక్కలకు అందించినట్లయితే పెరుగుదల బాగుంటుంది. పూలు త్వరగా వాడిపోవు. వేసవిలో 15 రోజులకొకసారి బెడ్లోని మట్టిని, వాడే నీటి విద్యుచ్ఛాలత, ఉదజని సూచిక, టీడీఎస్ విలువలను పరీక్షించాలి. లేకుంటే మొక్కలలో సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది. నివారణ కష్టమవుతుంది. నీటిలోని ఈ గుణాలు పెరుగుతున్నట్లయితే వీటిని తగ్గించటం కోసం వానపాముల ఎరువు ఒక్కో బెడ్కు 20 నుంచి 25 కిలోలు, నీటితో పాటు నత్రికామ్లం లేదా ఫాస్ఫరిక్ ఆమ్లం 1000 చదరపు అడుగుల పాలీహౌస్కు 75 మిల్లీలీటర్లు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో జెర్బెరాలో వాడిపోయిన, ఎండిపోయిన ఆకులు తప్ప మంచి ఆకులు తీయకూడదు. వేసవిలో ఆకులు త్వరగా రావు. ఉన్న వాటిని తగ్గించినట్లయితే మొక్క పెరుగుదల క్షీణించి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కార్నేషన్ పూలకు వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. పూలను కోసేటప్పుడు తప్పకుండా మొక్కకు ఒక కొమ్మ ఉండాలి లేదా చిగురు వచ్చి ఉండాలి. అన్ని పూలకాడలు కత్తిరించినప్పుడు చిగురు లేకుంటే మొక్క 100% చనిపోతుంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ. ముఖ్యంగా తామర పురుగులు, ఎర్రనల్లి వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పురుగులను ముందుగానే గుర్తించి కీటక నాశనాలను పిచికారీ చేయాలి. బెడ్లను మండే వేసవిలో కదిలించకూడదు. కదిలిస్తే వేరు వ్యవస్థ క్షీణిస్తుంది. గ్రీన్ హౌస్లో ఇప్పుడు చెప్పినట్లుగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకున్నట్లయితే మంచి దిగుబడుల్ని పొందే అవకాశం ఉంటుంది. మార్చి మాసం వచ్చేసింది. ప్రస్తుతం మామిడి తోటలన్నీ పూత దశ నుంచి పిండి కట్టే దశ వరకు చేరుకున్నాయి. ముందుగా పూత వచ్చిన తోటల్లో కాయలు పెరుగుదల దశలో ఉన్నాయి. ప్రస్తుతం సీజన్ మారి ఎండాకాలం మొదలైన దశలో మామిడి తోటల్లో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. చాలా తోటల్లో పిందెరాలుడు, బూడిద తెగులు కనిపిస్తున్నాయి. దీనితో పాటు చెట్లకు అందించే పోషకాలు, నీరు కట్టే విధానంపై కొంత అవగాహనతో మెలగాలి. పండు ఈగ నివారణకు పెరిగే దశలో ఉన్న కాయలకు కవర్లు కట్టుకోవడం శ్రేయస్కరం. ప్రస్తుతం మామిడి తోటల్లో పిందె నిలబడేందుకు, కాయ సైజు పెరిగేందుకు తీసుకోవలసిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫలపరిశోధనా స్థానం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా మామిడి అనేది విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. సో అందులో ముఖ్యంగా మనకు చూసినట్టయితే బంగనపల్లి, దశేరి, హిమాయత్, కేసర్, మల్లిక, అదేవిధంగా పచ్చడి రకాలు మరియు రసాలు ఎక్కువగా మనం విస్తీర్ణంలో చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం పూత చాలా విస్తీర్ణమైన పూతగా, చాలా ఎక్కువగా పూతని మనం గమనించడం జరిగింది. ఎక్కువగా చీడపీడలు ఆశించి మనకి పూత అనేది రాలిపోవడం మరియు అదేవిధంగా పూత పిందె నుండి కట్టడం కూడా తక్కువగా చూడడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా మనకి కారణాలు చూసినట్టయితే, ఒకటి తేనె మంచు పురుగు ఎక్కువగా వృద్ధి ఎక్కువగా రావడం, అదేవిధంగా దఫాలుగా రావడం ఎక్కువగా చూడడం జరిగింది. దానివల్ల మనకి పూత దశలు ఎక్కువగా వ్యాప్తించడం వల్ల పూత అనేది రాలిపోవడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అదే సమయంలో మనకి మంచు వాతావరణం ఎక్కువగా దానికి దోహదపడి చీడపీడలు ఎక్కువగా వ్యాప్తి చెందడం జరిగింది. ఇదే సమయంలో మనకి పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు కూడా ఎక్కువగా రావడం జరిగింది పూత పైన. ఈ బూడిద తెగుల వల్ల కూడా పూత పిందగా కట్టకపోవడం మరియు పూత అనేది రాలిపోవడం ఎక్కువగా గమనించాం. పూత నుండి పింద కట్టే సమయంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ పూత ఏదైతే మనకి పాలినేషన్ అనేది జరిగి చాలా వరకు పూత రాలిపోవడం జరిగింది. సో ఏదైతే పూత సరిగ్గా పాలినేషన్ జరిగి మనకి పిందెగా కట్టడం జరుగుతుందో ఆ పిందెని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన మనకి ఘటన. ప్రస్తుత సమయంలో పూత పిందెగా మారి, అదేవిధంగా కొన్ని పిందెలు గోళీ ఆకారంలో, మరి కొన్ని పిందెలు మనకి నిమ్మకాయ పరిమాణంలో ఉండడం మనం గమనించవచ్చు.
సో ఈ సమయంలో మనము కొన్ని యాజమాన్య పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. క్రమం తప్పకుండా నీరు అనేది అందించాలి. సో ప్రస్తుతము మనము ఎండాకాలం అంటే ఉష్ణోగ్రతలలో మార్పులు గమనించాం కాబట్టి ఈ సమయంలో నీరు కట్టడం అనేది చాలా ముఖ్యమైన ఘటన. ఎవరైతే తోటల్లో డ్రిప్ ఉందో డ్రిప్ పద్ధతి ద్వారా వేసినట్టయితే దాదాపు రోజుకు ఒక 4 గంటల వ్యవధిలో మనం నీరు అనేది కట్టించాలి. తెల్లవారుజామున 2 గంటలు, అదేవిధంగా సాయంత్రము 2 గంటలు మనం నీరు అనేది ఖచ్చితంగా ఇవ్వడం చూసుకోవాలి. 10 సంవత్సరాల పైబడి ఉన్న తోటలు చూసినట్టయితే డ్రిప్ అనేది డబుల్ లాటరల్ సిస్టమ్, అంటే 2 లాటరల్ ఒక చెట్టుకి చెట్టు మొదలు నుండి దాదాపు ఒక మీటర్న్నర దూరంగా కాండం నుండి మనము అమర్చుకోవాలి. సో ప్రతి చెట్టుకి 4 డ్రిప్పర్లు ఉండడం వల్ల దాదాపు గంటకి ఒక 32 లీటర్లు నీరు అనేది మనం అందించడం జరుగుతుంది. డ్రిప్ లేని వాళ్ళు నీరు అనేది పారించినట్టయితే చెట్టుకి నీరు అనేది పారించవలెను. సో ఇది కూడా దాదాపు వారానికి ఒకసారి మనం నీరు కట్టినట్టయితే సరిపోతుంది. ఈ నీరు కట్టడం అనేది మనము కాలువల రూపంలో చేసి చెట్టుకి చుట్టూ పాదులుగా చేసుకొని నీరు అనేది కట్టాలి. సో ఒక చెట్టుకి మరియు మరొక చెట్టుకి నీరు అనేది పారకుండా మనము గమనించుకోవాలి. ఈ సమయంలో మనం అందించాల్సింది మన పోషక విలువలు, అంటే భూమిలో తేమ ఉండేటట్టు చూసుకున్న తర్వాత మనము పోషకాలు అనేది అందించాలి. 10 ఏళ్ళ వయసు పడిబడిన చెట్లకి మనము 500 గ్రాములు యూరియా, అదేవిధంగా 1 కిలో వరకు ఫాస్ఫరస్, అదేవిధంగా 500 గ్రాముల పొటాష్, ఈ మిశ్రమాన్ని మూడింటిని కూడా ఒక చెట్టు మొదలు నుండి దాదాపు 1 మీటర్న్నర దూరంలో ఏదైతే పాదులు చేసుకుంటున్నామో ఆ పాదు చుట్టూ మనము ఫర్టిలైజర్ వేసినట్టయితే తేమ ద్వారా అది పీల్చుకొని మనకి వేరు రూపంలో మనకి చెట్టుకు అందిగే అవకాశం ఉంది. పిందె మనకు గోళీకారం ఆకారంలో వచ్చినప్పుడు మల్టీకే 10 గ్రాములు మరియు బొరాన్ 1.25 గ్రాములు మరియు జింక్ 1 కానీ 2 గ్రాములు, మెగ్నీషియం 2 గ్రాములు, ఈ మిశ్రమాన్ని మనము ఒకసారి పిచికారీ చేసినట్టయితే కాయ ఎక్కువగా రాలకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు కాయ పసుపచ్చు రంగులో మారకుండా మనకి కాయ ఎదగడానికి కూడా మంచిగా దోహదపడుతుంది. సో కొన్ని తోటల్లో చూసినట్టయితే మనకి పిందెలు పసుపు పచ్చ కలర్లో మారి పిందెలు రాలుతున్నట్టుగా గమనించడం జరుగుతుంది. సో అటువంటి తోటల్లో ఇవన్నీ కూడా యాజమాన్య పద్ధతులు పాటించి వాటి నుండి నివారించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా గమనించినట్లయితే మనము మార్కెట్లో లభ్యమవుతున్న ప్లానోఫిక్స్ అనే మందుని మనము 25 గ్రాములు 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే మంచి ఫలితాలని కూడా గమనించవచ్చు. మార్చి 15 నుండి 20 సమయంలో దాదాపు మనకు కోడిగుడ్డు ఆకారం అనే సైజులో రావడం జరుగుతుంది. సో ఏదైతే ఈ కాయ కోడిగుడ్డు సైజులో వస్తుందో ఆ సమయంలో మనము మామిడికి సంచులు, అంటే మనకి మార్కెట్లో లభ్యమవుతున్న సో ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ని మనము ప్రతి కాయ కూడా తొడిగించినట్లయితే మంచి లాభాలు ఘటించవచ్చు. అదేవిధంగా కాయ ఎదుగుదలకి మరియు కాయ యొక్క నాణ్యతకి మరియు కాయ నిగనిగలాడుతూ మనకి మంచి రంగుని అభివృద్ధి చెందడానికి కూడా ఈ సంచులు ఎంతగానో ఉపయోగపడుతుంది. పండు ఈగ ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. సో ఈ పండు ఈగ అనేది మనకి కాయ ఎదుగుదల తర్వాత ఏదైతే పక్వానికి ముందుగా ఉంటుందో ఆ పక్వానికి ముందు అది కాయ పైన గుడ్లు పెట్టి దానిపైన కాయ అంతా కుళ్ళిపోయే సమయానికి, పండే సమయానికి మొత్తం కుళ్ళిపోవడం జరుగుతుంది. సో వీటి నివారణ కూడా ఏదైతే ఈ ఫ్రూట్ బ్యాగ్స్ అనేది అంటున్నామో ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ కూడా మనము నివారించుకోవచ్చు ఈ పండు ఈగ నుండి. మామిడి మనకి హార్వెస్టింగ్ అంటే పక్వానికి ముందుగా, అంటే మనకి మెచ్యూరిటీ వస్తుందనేది గమనించిన ఎడల ఏదైతే ఈ బ్యాగ్స్ ఉంటాయో ఈ బ్యాగ్స్ని మనము దాదాపు 1 వారం రోజులు ముందుగా విప్పేసి సూర్యకాంతికి మనము ఎక్స్పోజ్ చేసినట్టయితే మంచి రంగు మరియు మంచి రుచి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చెల్మ గ్రామంలో పట్టు రైతు క్షేత్ర దినోత్సవం జరిగింది. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ, వికారాబాద్ పట్టు పరిశోధన విస్తరణ కేంద్రం ఆధ్వర్యంలో మల్బరీ తోటల పెంపకం, పట్టు సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టుపురుగుల పెంపకం లాభదాయకమైన వ్యవసాయ అనుబంధ రంగంగా మారిన ప్రస్తుత తరుణంలో
రైతులు శాస్త్రీయ విధానాలను అవలంబిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని అధికారులు సూచించారు. అలానే పట్టుపురుగుల పెంపకంలో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టు రైతుల అవగాహన సదస్సు మల్చెల్మ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఔత్సాహికులైన పట్టు పరిశ్రమ రైతులు దీంట్లో పాల్గొన్నారు. ఆల్రెడీ మల్బరీ సాగు చేస్తున్నవారు, మళ్ళీ సాగు చేసేవాళ్ళు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అట్లాగే ఈ గ్రామ సర్పంచ్ కృష్ణవేణి పాండురంగారెడ్డి గారు కూడా పట్టు పరిశ్రమ వాళ్ళు వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా మంచి ప్రోత్సహించడానికి బాగా కృషి చేస్తున్నారు. ఆయన కూడా సొంతగా 2 ఎకరాలు పెట్టడానికి ప్లాంట్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా పెట్టారంటే ఈ గ్రామాన్ని పట్టు పరిశ్రమలో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి మాకు కోరికగా ఉంది. సెరికల్చర్లో కానీ అలాగే హార్టికల్చర్లో కానీ మనం తీసుకున్న మెలకువలు ఎలా లాస్ కాకూడదు, ఇవన్నీ అవేర్నెస్ ఇచ్చి రైతులను ఆదుకోవడానికి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు వారకు మా గ్రామం తరఫున ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెరికల్చర్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము. ఈ ప్రోగ్రాంలో సెరికల్చర్ రైతులు అందరికీ మనం సెరికల్చర్ గురించి ఏమేం సైంటిఫిక్ మెథడ్ ఫాలో చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము. మల్బరీ చెట్టు గురించి ఏమేం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి, ఎట్లా స్పేసింగ్లో మల్బరీ చెట్టు పెట్టాలి, ఎన్ని ఫర్టిలైజర్ పెట్టాలి, పెస్ట్ డిసీజెస్ ఎలా మేనేజ్ చేయాలి, ఇరిగేషన్స్ ఎలా మేనేజ్ చేయాలి, దాని గురించి ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి దాని గురించి అన్ని సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. తర్వాత సిల్కోమ్ రేరింగ్ గురించి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, డిస్ఇన్ఫెక్షన్స్ ఎలా చేయాలి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. బ్లీచింగ్ పౌడర్ సొల్యూషన్స్ ఎలా చేయాలి, ఎన్ని గ్రామ్స్కు ఎన్ని వాటర్ మిక్స్ చేసి ఎలా మనం డిస్ఇన్ఫెక్షన్ చేయాలి అవన్నీ చెప్పాము. సైంటిఫిక్ మెథడ్తో సెరికల్చర్ చేస్తే సెరికల్చర్ రైతులకి ఒక మంచి వ్యవసాయం అవుతుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. మంచి ఇన్కమ్ వస్తే వాళ్ళ ఎకనామిక్ కండిషన్ కూడా పెరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గొమ్మ గ్రామంలో గోబాల సంబరం, పెయ్యిదూడల ప్రదర్శన జరిగింది. పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి చేయూతనందించేలా ఏపీ పశుసంవర్ధక శాఖ, గోకుల మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో భాగంగా పశువుల ప్రదర్శనతో పాటు లింగ నిర్ధారిత వీర్యంతో పుట్టిన ఆడదూడలను ప్రదర్శించారు. పశువులకు ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పాడి పశువులతో పాటు జీవాలు, కోళ్లకు టీకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోషకులకు సమీకృత దాణా సైతం రాయితీపై అందిస్తున్నామన్నారు. గొమ్మలో మన్యం గోబాల సంబరాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మొదటిసారిగా ఎంఆర్ నగరంలో ఏర్పాటు చేస్తాము. పబ్లిక్ నుండి, ముఖ్యంగా విద్యార్థుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ద్వారా చేపడుతున్నటువంటి ఏఐతో పాటు SSS అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది వినియోగం చేస్తూ ఉన్నాము. 100% ఆడదోడలు పుట్టే ఖచ్చితత్వం అనేది దీనిలో ఉంది. వీటి తాలూకు ఫలితాలు చాలా బాగున్నాయి. అన్ని మండలాల్లో కూడా దీన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఇక్కడికి సెక్స్ సార్టెడ్ దూడలు అనేవి వచ్చాయి. టీకాలు కూడాను చేయడం జరుగుతుంది, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం. అలాగనే ఈ నెల 15వ తేదీ నుండి F&M అంటే గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. F&M వ్యాక్సినేషను చేసి పశువులకు F&M వ్యాధి సోకకుండాను చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. కోళ్ళకి ముఖ్యంగా వేసవిలో మరణాలు సాధారణంగా ఎక్కువ ఉంటాయి, కానీ అది కూడాను అరికట్టడానికి మన సిబ్బంది అంతాను రైతులకు సూచనలు ఇస్తూ వాటికి డీవార్మింగ్ చేస్తూ వ్యాక్సినేషన్ చేస్తూ ఆ ప్రక్రియ చేపట్టడం జరిగింది. దానివల్ల కోట్లలో మరణాల శాతము చాలా బాగా తగ్గింది. లేగదూడల ప్రదర్శన గోబాల సంబరం చేపట్టి ఉన్నాము. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లింగ నిర్ధారిత ఇంజెక్షన్స్ ద్వారా మనకి వచ్చిన పెయ్యిలు మేలు జాతి పశువుల కింద తయారవుతాయి. ఈ దూడల ఉత్పత్తి పథకంలోనే SSS ఇంజెక్షన్ అంటే లింగ నిర్ధారిత ఇంజెక్షన్స్ చేస్తాం. అవి కేవలం 150 రూపాయలు మాత్రమే. అవి ఖచ్చితంగా ఆడపెయ్యలు మాత్రమే పుడతాయి. అదే మాదిరిగా 50% సబ్సిడీ మీద దాణా సరఫరా చేస్తున్నాము. అలాగే మనం పశుసంవర్ధక శాఖ తరఫున యానిమల్ ఇండక్షన్ స్కీమ్ అంటే మనం యానిమల్స్ వాళ్ళు కొనుక్కునేలాగా మనం లోన్స్ ఇస్తామండి. మన సీజన్ ప్రకారంగా మేము వ్యాక్సిన్స్ అన్నిటికీ ఉచితంగా, టీకాలన్నిటికీ ఉచితంగా వేస్తున్నామండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.